అవినీతిలో కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయిందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. పాలన చేతగాక అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు డీకే అరుణ. అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పిన కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ ఒకటికో బీదోలం కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదో మేము చాలా న్యాయంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల, కొందరికి ఏమో టైం ఇస్తూ కొన్ని చోట్ల అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే, దృష్టి మరల్చడానికే హైడ్రాని తీసుకొచ్చింది అనేది. ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఉన్న పళంగా వాళ్ళ నిరాశ్రయులను చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం? గతంలో వారే మాట్లాడింది కదా, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం? ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్నంతా బెంబేలెచ్చిచ్చేసి ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే పక్కల కర్ణాటక, తర్వాత తెలంగాణ. ఇక్కడి నుంచే ఢిల్లీకి సంచులు పోవాలి. ఇక్కడి నుంచే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవడానికి నిధులు కావాలంటే ఇక్కడి నుంచి వాళ్ళు సమకూర్చాలి. లోపలనే వాళ్లకు ఆ ప్రాజెక్టులను కట్టబెట్టడము. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతకు మించినటువంటి అవినీతి ప్రయాణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి పేరిట దోస్తున్నటువంటి దోపిడీలే కానీ, ఒక పక్క పేదవాళ్ళకి ఇవ్వాల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, రైతులకు ఇవ్వాల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, చొరవలేదు. కానీ అమాంతరంగా అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు టెండర్లు కట్టబెట్టడము, ప్రాజెక్టులు ఇవ్వడము, కొత్త ప్రాజెక్టులకు టెండర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు అనునాయులకు ఇచ్చుకోవడము, వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడము, వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవడము. ఇవన్నీ చూస్తే మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు ఏమైనా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఆ రోజు కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినరా? ఈరోజు మీరు చేస్తున్నది ఏంది?